రాజ్యాంగంపైన రాజ్యాంగ వ్యవస్థలపైన గౌరవం లేని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగబద్దంగా రద్దు చేయాలని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. బట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాయంటున్న బట్టి విక్రమార్కతో మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో పీపుల్స్ మార్చ్ యాత్ర ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. వారు ప్రస్తుతం ఉన్నారు. వారిని అడిగి తెలంగాణకు సంబంధించినటువంటి అలాగే తెలంగాణలో ఆ రాష్ట్ర పార్టీ విధి విధానాలు భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించి మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పాదయాత్రలో భాగంగా మీకు జనాల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది అని చాలా బాధగా కూడా ఉంది. రెస్పాన్స్ అంతా వాళ్ళ సమస్యలు ఎక్కువ ఉండటం వల్ల రెస్పాన్స్ ఎక్కువ వస్తూ ఉంది. ఆ సమస్యలు లేకుండా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలంతా ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరూ బాగుండాలని కోరుకునేవాడిని. ఇల్లు లేవు, వాకిల్ లేదు, ఉద్యోగాలు లేవు, పెన్షన్ లేవు, భూములపైన హక్కు లేదు, పట్టాలు లేవు, పోడు భూములు లేవు, తాగటానికి నీళ్లు లేవు, కావాల్సిన ప్రాజెక్టులు రావు, అడుగుదామంటే పట్టించుకునేవాడు లేడు. కనీసం మొదలుపెట్టిన ప్రాజెక్టులైనా పూర్తి చేస్తారంటే అవి పూర్తి చేయట్లేదు. తాగటానికి నీళ్ళు లేవు. 42,000 కోట్లు ఖర్చు పెట్టాం మిషన్ భగీరథ, ఇంటింటికి నీళ్ళు అన్నారు, ఏ ఊర్లో నీళ్లు లేవు. గతంలో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టినటువంటి చాలా వరకు ప్రాజెక్టులకు సంబంధించి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇది పూర్తిగా అంటే ప్రజల ఆస్తుల్ని దుర్వినియోగం చేసి నిర్వీర్యం చేయటం ఏంటనేది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే కార్యకలాపాలను చూస్తే అర్థమవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవేళ్ల ప్రాజెక్టు మొదలుపెట్టి 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం దగ్గర మార్చడం అంటే దాదాపు 10,000 కోట్లు నువ్వు రాష్ట్రానికి సంబంధించిన దాన్ని నిర్వీర్యం చేశావు. అయితే రాజ్యాంగం పైన అట్లాగే చిక్మాన్ ప్రాజెక్టుకి కాలువలు తోకుండా 9 సంవత్సరాలుగా దాదాపు 12,000 ఎకరాలు పంట పండకుండా చేశాం. త్రివేణి సంగమం ప్రాజెక్టుకి కాలువలు తోకుండా దాదాపు 9 సంవత్సరాలు వేస్ట్ చేశాం. అట్లాగే నర్సాపూర్ పైన ఆనకట్ట కట్టకుండా 9 సంవత్సరాలు వృధా చేశాం. మిషన్ భగీరథ నీళ్లు రాకుండా 42,000 కోట్లు వేస్ట్ చేశాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం. ఇవి కాక అడవిలో ఉన్నటువంటి ప్రజలను అడవిలో బతకనేయకుండా కట్టడి చేస్తూ బయటికి పంపిస్తామని చెప్పే విధానం కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఒకవైపు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నటువంటి కేసీఆర్ గతంలో రాజ్యాంగం పైన కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. అయితే రాజ్యాంగం పైన ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి వ్యవహారాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఏ ముఖ్యమంత్రి అయినా ముందుగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గవర్నర్ గారు చేపిస్తారు. నేను రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తాను, రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తాను. అలా చేయనప్పుడు అతను ముఖ్యమంత్రిగా అనర్హుడిగా ప్రకటించాలి గవర్నర్ లాంటి వాళ్ళు. అది ఆ వ్యవస్థ పనిచేయట్లే, ఈ వ్యవస్థ పనిచేయట్లే, ఇద్దరు అట్లాగే ఉన్నారు. ఇప్పుడు టీపీపీఎస్సీ లీకేజ్కు సంబంధించినటువంటి విషయంలో ఇటు యువజన కాంగ్రెస్ కావచ్చు, మీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, మీ పార్టీ విధానానికి సంబంధించి కావచ్చు, రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి డిమాండ్ చేసే అవకాశం ఉంది? టీఎస్పీఎస్సీ సంబంధించి ఇప్పటికే మా పార్టీ అధ్యక్షుడు కానీ నేను కానీ చాలా స్పష్టత ఇచ్చాం. టీఎస్పీఎస్సీ సంబంధించిన చైర్మన్, సభ్యులు, సెక్రటరీ అందరిని తొలగించాలి. వాళ్ళు నియమించినటువంటి వాళ్ళు దానికి బాధ్యత తీసుకోవాలి. విద్యార్థులు తల్లిదండ్రులు చెమటతో రూపాయి పోగేస్తే చదువుకొని పరీక్షలు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం లెక్కగట్టి లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాలి. సార్ చివరిగా ఇప్పుడు రాష్ట్రంలో ఒకవైపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాదయాత్ర కొనసాగుతుంది, ఇటు మీరు కూడా పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. అంటే దీన్ని పార్టీ అభ్యున్నతి కొరకు అనుకోవచ్చా? రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమైన పీఠం అధిష్ఠించడానికి అని అనుకోవచ్చు? అంటే మీరు పార్టీ నిర్ణయాలని మీరు సక్రమంగా ఫాలో కావట్లేదేమో అని నాకు అనిపిస్తాం. మీరు ఫాలో అయి ఉంటే మేము చేసే 2 యాత్రలు కూడా ఏఐసిసి ప్రకటించినటువంటి యాత్రలు. దాని మీద అవగాహన లేకుండా మీరు ప్రశ్న అడిగితే నేనేం చెప్పలేదు. అది వాళ్ళు ప్రకటించింది తెలిసి ఉంటే ఈ ప్రశ్న అడిగేవాడు కాదు. ఇది అంటే ప్రస్తుతం మనం చూడవచ్చు బట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క చేపట్టినటువంటి ఈ యొక్క పాదయాత్రకు ప్రజాయుద్ధ నౌక గద్దర్ కూడా మద్దతుగా ఆ యొక్క పాదయాత్రలో పాల్గొంటున్నటువంటి దృశ్యం. అయితే
ఈ ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అలాగే రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని చెప్పి ప్రజలు ఈ యొక్క పరిపాలనతో విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ప్రజలు ఈ యొక్క పార్టీకి తప్పకుండా గుణపాఠం చెప్పడం ఖాయమనేటటువంటి ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పి భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తానికి కాంగ్రెస్ పాదయాత్రకు సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.